ఒక 4 జనాలకు అవసరమైన వార్తలు రాసి మధ్యలో ఒకటి మనం కన్విన్స్ చేస్తే ఉపయోగపడుతుంది. ఈనాడు ఒకప్పటి స్టైల్ అది. తెలుగుదేశానికి అనుకూలంగా జనాలను ఎట్లా మౌల్డ్ చేసేది ఏంటంటే ప్రజలకు సంబంధించిన ఇష్యూస్ రాస్తూ మధ్యలో 1-2 చక్కటి హెడ్డింగ్తో అట్రాక్ట్ అయ్యేలా చేసి అందులో ప్రజల్ని ఆలోచింపచేస్తూ అది ఎన్టీ రామారావు అయితే బెటరు, చంద్రబాబు అయితే బెటరు అన్నటువంటి కోణంలో ప్రజల్లో ఫీలింగ్ కల్పించింది. కానీ ఇప్పుడు బట్టలు ఇప్పినటువంటి జర్నలిజం లాగా తయారైనటువంటి స్థితిలో ప్రతి పేపరు, ప్రతి పేజీ ఏ జగన్, ఏంటి జగన్ అంటూ నిలదీస్తూ, నిందిస్తూ, విమర్శలు గుప్పిస్తూ, పార్టీలు చేయాల్సిన పని స్వయంగా పత్రికే చేస్తూ దిగజారిపోయినటువంటి వేళ, వార్తలు కరువైనటువంటి వేళ ఉచితంగా పేపర్లు వేస్తున్న చదివేవాళ్ళు కరువు అవుతున్నారు. ఉచితంగా పేపర్లు వేసినా చదివేవాళ్ళు కరువు అవుతున్నారు. ఒక్కసారి కావాలంటే తెలుగుదేశం కార్యకర్తల్ని, తెలుగుదేశం అభిమానులని అడిగి చూడండి. మొత్తం పత్రికలో ఉన్నటువంటి వార్తల్ని సమగ్రంగా చదివింది ఎంతమంది? కేవలం హెడ్డింగ్ చూసి జగన్ ఇస్తారంటారా అని పక్కన పడేస్తున్నారు. అంటే అంత చిరాకు వాళ్ళకే పడుతుంది. ఇక మామూలు ప్రజలకు ఎట్లా ఉంటుంది? ఈనాడు చేస్తున్నటువంటి ప్రయత్నం జగన్ గద్దెదించాలన్నటువంటి ప్రయత్నం ఓకే, అది సక్సెస్ అవుతుందా లేదా రేపు వచ్చే నెల కాదు, ఆ పై నెలలో జూన్ 4న వచ్చేటువంటి రిజల్ట్ ద్వారా తేలుతుంది. కానీ ఈలోపు జరుగుతున్నటువంటి తమ క్రెడిబిలిటీ పెంచుకోవాలన్న ప్రయత్నమే నష్టపోతుంది.